ఉభయ గోదావరి జిల్లాలోని డీసీసీబీ బ్యాంక్ పరిధిలోని పీజీఆర్ఎస్ నందు వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపడుతున్నట్లు జిల్లా కోఆపరేటివ్ అధికారి ఎస్ శ్రీనివాస్ తెలియజేశారు. ఫిర్యాదుదారులైన న్యాయవాది బొడ్డు వాసు, నేట్రు గణేష్ ఇచ్చిన ఫిర్యాదుపై జంగారెడ్డిగూడెం డీసీసీబీ బ్యాంక్ శాఖ కార్యాలయం నందు శుక్రవారం విచారణ చేపట్టారు. పోతునూరు, పెనుగొండ, టీ నరసాపురం తదితర సొసైటీ పరిధిలో జరిగిన 300 కోట్ల అవినీతిపై పీజీఆర్ఎస్లో అప్పటి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్కు ఫిర్యాదు చేసినట్లు, దానిపై విచారణ కొనసాగిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. కేవలం ఆయా బ్యాంకుల్లో పనిచేస్తున్న ఒక అధికారిపైన మాత్రమే చర్యలు తీసుకుంటున్నారని, మిగిలిన సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదుదారులు మీడియాతో పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెంలో కూడా జరిగిన అవినీతి విషయంలో ఒక అధికారిని మాత్రమే విధుల నుంచి తొలగించారని, కింది స్థాయి సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గోదావరి జిల్లా డీసీబీ బ్యాంకులో జరిగిన అవినీతి కుంభకోణంపై గత ప్రభుత్వంలో ప్రసన్న వెంకటేశ్వర కలెక్టర్ గారు ఇచ్చినప్పుడు 51 ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ 51 ఎంక్వైరీలో కూడా అవినీతి జరిగిందని తేల్చడం జరిగింది. దాని వరకు ఇప్పటి వరకు కూడా దాని కార్యాచరణ చేయకుండా ఎవరైతే అవినీతి చేసి ఉన్నారో వాళ్ళపై చర్యలు చేపట్టకుండా ఇప్పటి వరకు కాలయాపన సాగిస్తూనే ఉన్నారు. ఇదే విషయంపై నేను పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు ఈ రోజున ఎంక్వైరీ నిమిత్తం డీసీబీ గారు వచ్చి ఉన్నారు. కాకపోతే మేము అనేది ఏంటంటే, ఎంతో మంది నీతి నిజాయితీ పరులైన ఆఫీసర్లు ఉన్నప్పుడు చిన్న స్థాయిలో సహకార బ్యాంకులో సీఈఓ అవినీతి చేస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు, వాళ్ళ యొక్క ఆస్తులను జప్తు చేసే ఈ ఉన్నత అధికారులు డీసీబీ బ్యాంకులో ఎంత అవినీతికి పాల్పడినా కానీ వాళ్ళ యొక్క ఆస్తులు కానీ వాళ్ళ యొక్క అసెట్స్ కానీ హోల్డ్ చేయకుండా వాళ్ళ నుంచి సింగిల్ రూపాయి కూడా రాబట్టట్లేదు. ఈ అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన కూడా తదుపరి చర్యలు తీసుకుని వాళ్ళ యొక్క డీసీబీ బ్యాంకు మనుగడ కాపాడి రైతుల యొక్క అభివృద్ధికి ఈ ప్రభుత్వం పాటుపడాలని మేము గంజి వీరాంజనేయులు గారిని కూడా వేడుకుంటూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అయినా కానీ కళ్ళు తెరిచి డీసీబీ బ్యాంకుని మనుగడ కాపాడే విధంగా చర్యలు చేపట్టి ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో ఓటీఎస్ పద్ధతి ద్వారా కానీ ఇంకా ఇతర కోణాల్లో కానీ చేసిన అవినీతి పరుల పైన చర్యలు తీసుకుని డీసీబీ బ్యాంకు మనుగడని కాపాడతారని కోరుకుంటున్నాం. దగ్గర 300 కోట్ల పైబడిగానే అవినీతి జరిగింది. చాగోళ్ళు కానీ, టీ నరసాపురం కానీ, పెనుగొండ కానీ, పెనుగొండ బ్రాంచ్లో అయితే ఎప్పుడో గత ప్రభుత్వంలోనే ఎప్పుడో ఆస్తి పత్రాలు లేకుండా డీసీబీ బ్యాంకు లోన్లో తీసుకున్నారు. ఇప్పుడు వరకు కూడా ఒక సింగిల్ పైసా కూడా రాబట్టలేదు. అలాగే పోతునూరు సొసైటీలో కానీ ఎంత అవినీతి కుంభకోణం ఉన్నా కానీ దానిపైన చర్యలు చేపట్టలేదు. అంతేకాకుండా అదే డీసీబీ బ్యాంకుల్లో గత ప్రభుత్వంలో కానీ జంగారెడ్డిగూడెం సొసైటీలో తీసుకుంటే ఒక సీఈఓని సస్పెండ్ చేయడం జరిగింది. 1,50,00,000 రూపాయల అకౌంట్ జాయిన్ చేయాలి. కాకపోతే ఒక సీఈఓ బాధితుడు కాదు, దాని వెనకాల ఉన్న ఒక కంప్యూటర్ ఆపరేటర్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ వీళ్ళందరిపై ఎందుకు చర్యలు చేపట్టట్లేదని డిమాండ్ చేస్తా ఉన్నాం. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి ఫిర్యాదులపై ఒక 3 ఫిర్యాదులకు సంబంధించి ఈ రోజు ఇక్కడ విచారణ నిర్వహించడానికి రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా శ్రీ బొడ్డి శ్రీనివాసరావు గారు టీ నరసాపురం PACS లో అధికారిక PACగా ఉన్నటువంటి టైంలో సంఘానికి నష్టం కలిగించినటువంటి కొన్ని చర్యల మీద చర్యల నిమిత్తం ఫిర్యాదు చేస్తున్నారు. అదేవిధంగా DCCB ముందు జరిగినటువంటి అవకతవకలపై శ్రీ ప్రసన్న వెంకటేష్ గారు అప్పటి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి 51 విచారణ వేదికలో తీసుకున్న చర్యలపై సమాచారం కోరుతూ కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ 2 ఫిర్యాదులకు సంబంధించి గతంలో నిర్వహించినటువంటి విచారణ నివేదికల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేయనందున ఈ పిటిషన్లో రీఓపెన్ చేయడం వల్ల ఈరోజు ఈ రీఓపెన్ పిటిషన్లో విచారణలో భాగంగా ఇక్కడికి వచ్చి వారి యొక్క అభ్యంతరాలను అన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించి తదుపరి చర్యలు చట్ట ప్రకారం అన్ని కూడా తీసుకుంటాం. ఇక రెండవది శ్రీ గణపతిరావు గారు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగం మీద కొన్ని ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ ఫిర్యాదుల మీద కూడా గతంలో DCCB CEO గారు అదేవిధంగా నూజివీడు డివిజనల్ సహకార అధికారి విచారణ నిర్వహించారు. వారి విచారణ నివేదికల మీద కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పిటిషన్ రీఓపెన్ చేయడం వల్ల దాని అంశాలు కూడా ఈరోజు వారి నుంచి అభ్యంతరాలు తీసుకుని విచారణ నివేదికని ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది.